సో, డాక్టర్ గారు ఇంతకు ముందుకు వ్యాక్సిన్ యేసుకున్నారు గదా! కోవిడొచ్చినప్పుడు. సో, ఆ వ్యాక్సిన్ యేసుకున్న తర్వాతకి చాలామంది చిన్న పిల్లలు కానీ, కొంతమంది పెద్దవారు కానీ, వ్యాక్సిన్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. అందుకే చనిపోయారు. అండ్ యూత్ కూడా ఇందులో చనిపోయారు చిన్న చిన్న వాళ్ళు. సో, వ్యాక్సిన్ వల్లే అని కొన్ని అపోహలున్నాయి కొంతమందికి. సో, ఇది నిజమే అంటారా? హ్మ్. వ్యాక్సిన్ అనేది ఏంటంటే, మీకు కోవిడ్ మనకి ఆథరైజేషన్ చేసింది ఎమర్జెన్సీ అప్రూవల్ అండి. ఎందుకంటే, అప్పుడు నేషన్ పాండమిక్ సిట్యుయేషన్‌లో ఉన్నది. అవును. కాబట్టి ఎమర్జెన్సీ అప్రూవల్. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్రూవల్ ఎప్పుడు ఇస్తామంటే, సఫిషియంట్ టైమ్ టు టెస్ట్ ఇన్ ద రియల్ వరల్డ్ సినారియో టెస్ట్ చేసే టైం లేనప్పుడు ఎమర్జెన్సీ అప్రూవల్ ఇస్తాం. అలా అని అది అది మనకి డ్యామేజ్ కాజ్ చేస్తుందని కాదు. హ్మ్. లార్జ్‌లీ మనం ఎలా చెప్పగలం అంటే, ఏ వ్యాక్సిన్ అయినా ఇస్తున్నప్పుడు 99% ఆఫ్ 99.5% ఇది సేఫ్ అని చెప్పగలం. ఆ 0.5%, 0.1% మనం ఎప్పుడూ కూడా ఎవరికీ సేఫ్ అని చెప్పలేం. కొంతమందికి సింపుల్ కాంప్లికేషన్స్ రావచ్చు. కొంతమంది కాంప్లెక్స్ కాంప్లికేషన్స్ రావచ్చు. కానీ ఈ కార్డియాక్ హార్ట్ అటాక్ అనేది ఇన్సిడెంటల్ కూడా అయ్యుండొచ్చు. ఆర్ యాక్సిడెంటల్ కూడా అయ్యుండొచ్చు. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న పోయినా కూడా ఆ పేషెంట్‌కి హార్ట్ అటాక్ కావచ్చు. హ్మ్. అర్థమైందా? ఓన్లీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందనేది ఇప్పటివరకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే జనరేట్ అవ్వలేదు. కొన్ని కేస్ రిపోర్ట్స్, కేస్ సీరీస్ ఉన్నాయి కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళని ఫాలో అయ్యి, వేయించుకున్న వాళ్ళని ఫాలో అయ్యి ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఎంతమందిలో హార్ట్ అటాక్ వచ్చింది, అట్లా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది లేదండి. ఓకే. కోవిడొస్తే లంగ్స్ పైనే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అని అంటారు. సో, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా! సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యెస్. మిగతా జనరల్ పాపులేషన్ లాగానే లంగ్ ప్రాబ్లమ్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ సీఓపీడీ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గాని, ఆస్తమా ఉన్నవాళ్ళు గాని, ఐఎల్‌డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ గాని, లంగ్ క్యాన్సర్ గాని, ఎవరికైతే క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ పాయింట్ మీకేదైతే అలర్జీ కానీ, ఆస్తమా గాని, సీఓపీడీ ఉంటుందో అది 100% కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అంటే టైమ్‌లీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఎందుకని అన్‌కంట్రోల్డ్ ఆస్తమా గాని, అన్‌కంట్రోల్డ్ సీఓపీడీ ఉంటే దాని మీద ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము చాలా ఎక్కువ. బ్రాంకిక్టైసిస్ వల్ల కూడా. సో, ఫస్ట్ పాయింట్ అదండి. సెకండ్ మిగతా అందరి జనరల్ పాపులేషన్ లాగానే హ్యాండ్ వాష్ చేసుకోవటము, ప్రికాషన్స్ మెయింటైన్ చేయటము, ఆల్వేస్ మాస్క్ యూజ్ చేయటము ఎప్పుడు బయటికెళ్ళినా కూడా. అండ్ దాంతో పాటు ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయటము. అండ్ ఫ్రీక్వెంట్ గ్యాదరింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, అండ్ కమ్యూనల్ గ్యాదరింగ్స్ కానీ అవాయిడ్ చేయటము. అండ్ వీలైనంత వరకు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్‌కెళ్ళినప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, రిపీటెడ్ హ్యాండ్ వాష్ చేసుకోవటము. సో, ఈ ప్రికాషన్స్ కనుక మీరు ఫాలో అయితే న్యూ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వైరల్ గాని ఆర్ జేఎన్‌వీ వేరియంట్ గాని మనము ప్రివెంట్ చేసుకోవచ్చండి.